ఈరోజు మనం చిన్నపిల్లల్లో ఏకాగ్రత పెరగడానికి హైట్ పెరగడానికి గల ఆసనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో పిల్లల్లో ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఎక్కువ బయట ఆడుకోకపోవడము, బయట పార్కులో వాటిలో ఆడడానికి చిన్నప్పుడు ఏంటంటే స్కూల్స్లో వాటిలో బాగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఫోన్స్ చూసుకోవడము, లేకపోతే టీవీలో వీడియో గేమ్స్ ఆడడము, టీవీ దగ్గరే అటాచ్ అయిపోవడము, ఇలా చేయడం వల్ల వాళ్ళ బాడీలో అనేది యాక్టివిటీ ఉండట్లేదు. సో ఈ రోజుల్లో పిల్లలు ఎలా అయిపోయారంటే అయితే టీవీ దగ్గర కూర్చోవడము, లేకపోతే ఫోన్లు పట్టుకొని కూర్చోవడము ఇలానే అయిపోతుంది. బయట ఆడుకోవడము, బయట ఆడుకోవడం, పిల్లల ఫ్రెండ్స్తో తిరగడము అలాంటివి ఏం లేకుండా ఓన్లీ ఒకే ప్లేస్లో ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఏకాగ్రత మిస్ అవుతుంది. అదేవిధంగా ఒబేసిటీ, లావ్ అయిపోవడము అండ్ బాడీ పోస్చర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా ఉంటున్నారు, ఇలా స్ట్రైట్గా అసలు బాడీ ఉండట్లేదు. సో ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపెట్టాలంటే తల్లిదండ్రులే దీనికి కరెక్ట్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొన్ని అలవాట్లు నేర్పించాలి. అదేంటంటే డైలీ రొటీన్లో పేరెంట్స్తో పాటు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ గేమ్స్ ఆడిపించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంటే మన పిల్లల ఏకాగ్రతను లేకపోతే బాడీ పోస్చర్ను కరెక్ట్గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ బాడీ పోస్చరు ఏకాగ్రతను పెంచడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి. అవి ఏంటో మీకు నేను చెప్తాను. పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకి ఒక యాక్టివిటీలా పెట్టాలన్నమాట. అంటే పజిల్ గేమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఆడిపించడము. అదేవిధంగా యోగాలోనే కొన్ని ఆసనాలు ఉంటాయి ఏకాగ్రత పెంచడానికి. అవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను. జస్ట్ పిల్లల్ని ఇలా స్ట్రైట్గా హ్యాండ్స్ పెట్టుకోమని, ఇలా పెట్టమని, ఇలా రెండు చేతులు ఇలా పక్కన పెట్టుకొని, ఈ మిడిల్ ఫింగర్ ఉంది చూడండి, దీని సైడ్ ఐబాల్స్తో ఒకే సైడ్ ఇలా ఏకాగ్రతగా ఫోకస్ చేసి ఒక్క సైడే చూస్తూ ఉండమని చెప్పండి. ఇలా రైట్ ఐబాల్ రైట్ సైడ్ మిడిల్ ఫింగర్, లెఫ్ట్ ఐబాల్ లెఫ్ట్ సైడ్ ఇలా. సో ఇలా ఫోకస్గా చూస్తే ఏంటంటే ఏకాగ్రత అనేది ఒక దగ్గర ఫోకస్ అవుతుంది, ఏకాగ్రత అనేది పెరుగుతుందన్నమాట. థంబ్ ఫింగర్ ఇలా స్ట్రెచ్ చేసి ఇలా ఈ రెండు మధ్యలో నుంచి ఐబాల్స్ ఉంటాయి కదా, ఈ రెండు సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా చూసేటట్టు ఫోకస్ చేయించేలా ఇలా చూడమని చెప్పండి. ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా రిలాక్స్ పెట్టించి మేక్ ష్యూర్ అసలు ఇటు లెఫ్ట్ రైట్ చూడకుండా ఫోకస్డ్గా ఒకే పాయింట్లో థంబ్ ఫింగర్ మిడ్లో ఇక్కడ వరకు ఇలా చూసేటట్టు చెప్పండి. మేక్ ష్యూర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అండ్ అలా ఫోకస్డ్గా చూసినప్పుడు డబల్ కూడా కనిపిస్తుంది, ఇదే ఫింగర్ డబల్ విజన్ కూడా వస్తుంది. సో ఇలా ఫోకస్ చేస్తూ ఉండాలన్నమాట. పేరెంట్స్ ఏం చేయాలంటే ఇలా పిల్లల్ని ఇలా ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేయకోమని చెప్పి, ఓకే. పేరెంట్స్ ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లిఫ్ట్ చేయాలని చెప్పాలి, చూపుడు వేలు ఇలా దాని వైపే చూడమని చెప్పాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లిఫ్ట్ చేయాలని చెప్తే ఇలా ఆల్టర్నేట్ ఫింగర్స్ లిఫ్ట్ చేయమని చెప్తే వాళ్ళకి ఏమీ ఆలోచన లేకుండా మమ్మీ నెక్స్ట్ ఏం చెప్తున్నారనే ఒక ఆలోచన అనేది వాళ్ళకి వస్తుంది. ఆ ఫింగర్ని ఇలా లిఫ్ట్ చేయాలనే దాన్ని ఫోకస్ అనేది జరుగుతుంది. చూడండి ఇలా మిడిల్ ఫింగర్, రైట్ మిడిల్ ఫింగర్, తర్వాత లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళకి ఏకాగ్రత పెంచేలా చేయాలి. తర్వాత రైట్ రింగ్ ఫింగర్ లిఫ్ట్, తర్వాత లెఫ్ట్ థంబ్ ఫింగర్. సో ఇలా చిన్న యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. వేరే ఏమీ ఆలోచించకుండా ఒకే దగ్గర ఫోకస్ అనేది చేస్తారనమాట. జనరల్గా పిల్లల్లో గ్రోత్ స్ప్రౌట్స్ అంటారు. అంటే గ్రోత్ ఎక్కడ వరకు ఒక దగ్గర స్టాప్ అవుతుందంటే 16 to 18 years ఆఫ్ ఏజ్ వరకు గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఈ టైంలో మనం పిల్లలతో కొన్ని ఆసనాలు ఉంటాయి, ఆ ఆసనాలు నేను చెప్తాను, అవి చేపిస్తే వాళ్ళు హైట్ అనేది పెరుగుతారు. ఓకే, ఫస్ట్ స్టాండ్ నించోవాలి, మ్యాట్ ఎడ్జ్కి రావాలి. ఓకే, తాడాసన అంటాం దీన్ని. హ్యాండ్ స్ట్రెచ్ చేయండి బెండ్ చేయకుండా, అండ్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ అండ్ హ్యాండ్ పామ్స్ అప్ టు ద సీలింగ్. అండ్ లెగ్స్ వచ్చేసి టోస్ పైన ఇలా నించోవాలి. ఇలా నీస్ అసలు బెండ్ చేయకూడదు. ఓకే, బెండ్ చేయకుండా వాక్ చేయాలి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, మేక్ ష్యూర్ స్టమక్ షుడ్ బీ ఇన్, లుక్ స్ట్రైట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, అండ్ ఫ్రంట్ నీస్ కూడా స్ట్రైట్ ఉండాలి, ఓన్లీ టోస్ మీద నడవాలి. సో ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, పిల్లలకి గ్రోత్ కూడా చాలా మంచి ఆసన ఇది. ఓకే, ఇలా అండ్ అగైన్ నార్మల్ నించోవాలి, స్ట్రెచ్ టు ద రైట్, ఎంతవరకు కుదిరితే అంతవరకు రైట్ బెండ్ అవ్వాలి, మిడిల్ అండ్ లెఫ్ట్
ఇలా స్ట్రైట్, రైట్, మిడిల్ అండ్ లెఫ్ట్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ ఆసన అధోముఖ స్వనాసన. అది ఎలా చేయాలంటే జస్ట్ పామ్స్ మ్యాట్ మీద పెట్టుకొని ఫామ్ చేసుకొని ఇక్కడ కూడా టోస్ మీద ఉండాలి బాడీ. మేక్ ష్యూర్ ఈ పాదం అనేది కింద టచ్ అవ్వాలి అండ్ బాడీ ఇలా బెండ్ చేసుకుని కిందకి ఎంతవరకు కుదిరితే అంతవరకు స్ట్రెచ్ చేయాలి. మేక్ ష్యూర్ నీస్ షుడ్ బి స్ట్రైట్, హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. ఇలా ఇది మౌంటైన్ పోజ్ ఆర్ అధోముఖ స్వనాసన అంటారు. ఓకే, ఇలా అండ్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ ఆసన గురించి తెలుసుకుందాం. హిప్ దగ్గర హ్యాండ్ పెట్టేసుకొని 1 2 3 ఇలా చేసుకోవాలి. సో హ్యాండ్స్ అండ్ హిప్ మూమెంట్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి గ్రోత్ పెరగడానికి చాలా బాగుంటుంది. ఓకే, మేక్ ష్యూర్ లెగ్ షుడ్ బి స్ట్రైట్, నీ షుడ్ బి స్ట్రైట్ అండ్ హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. ఇలా దెన్ లెఫ్ట్ సైడ్ ఇలా 1 2 ఇలా ఇలా వన్ సైడ్ 15 టైమ్స్ అండ్ అనదర్ సైడ్ 15 టైమ్స్ ఇలా చేస్తూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చెప్పాను ఏకాగ్రత పెరగడానికి, అదేవిధంగా హైట్ పెరగడానికి కొన్ని ఆసనాలు చెప్పాను. వీటితో పాటు పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడిపించాలి. అవి ఎలా ఉంటాయంటే బాస్కెట్బాల్ కానీ, త్రోబాల్ కానీ అండ్ క్రికెట్ పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన గేమ్ని కంపల్సరీగా ఆడిస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ గ్రోత్ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్గా జరిగి గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లల్లో హైట్ పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి గల ఆసనాలు, అదేవిధంగా ఏం చేయాలనే దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.